ఈ క్రీస్తు మహారాజుకి నన్ను ఈరోజు ఇలా నిలబడడానికి తన కృప ఈ అర్హత నాకు లేదు కానీ ఆయన కృప కాదు. ఈ 1000 రెట్లు ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో నాకు సమయాన్ని కేటాయించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో షారోన్ పేటరాజు గారిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లిగారిని ఎస్తేర్ తల్లిగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మగారికి, ప్రభుదాస్ గారి కుటుంబానికి, అలాగనే మరి ఆ దైవజనులు విజయానంద్ కుమార్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా అట్ ది సేమ్ టైం మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు నాకు యాక్చువల్గా నాకు గుర్తులేదండి. ఈరోజు కారణం ఏంటంటే ఈ రోజుకి 17 సంవత్సరాల ముందు ఈ సమయంలో రమేష్ హాస్పిటల్ అని గుండె హాస్పిటల్లో ఉన్నాను. నేను ఎక్కడో ప్రాంతంలో దూర ప్రాంతాన్ని లారీ డ్రైవర్ని చాలా దూరాలు సుదీర్ఘమైనటువంటి భారతదేశం సరిహద్దులు దాటి తిరిగాను. సరే, వాటి గురించి పెద్ద ముచ్చట్లు వాటి అవసరం లేదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే గుజరాత్ ప్రాంతం నుంచి మామిడికాయ లోడు కాళహస్తి ప్రాంతానికి వేసుకొచ్చామండి. వేసుకొచ్చి అక్కడ దింపిన తర్వాత వాళ్ళు మా కిరాయిలు ఇవ్వట్లేదు. దాదాపుగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. మేము వెళ్ళి మా డ్రైవర్లు అందరూ వెళ్ళి మాట్లాడుతుంటే మేము తెలుగులో మాట్లాడుతూ వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతారు, తమిళ్లో మాట్లాడుతున్నారు. దేవుడు మహాకృపను బట్టి గొప్ప పండితుడిని అయితే కాదు కానీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అలాగే తమిళ్, మలయాళం, బెంగాలీ కొంతవరకు నాకు అర్థమవుతాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రం 3 భాషలు పర్వాలేదు. భాష నుంచి ఇంకో భాష రాయగలను, చదవగలను, తర్జుమా చేసుకోగలను. ఎవరో ఒక అతను అన్న నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు మాట్లాడుకున్న దూరంగా నిల్చున్నావేంటి, అందరి కోసం మాట్లాడమంటే నేను ముందుకెళ్తే మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. వాళ్ళు తెలుగులో హిందీలో మాట్లాడుతున్నారు, నేను హిందీలో మాట్లాడుతున్నాను. వాళ్ళు తమిళ్లో మాట్లాడితే నేను తమిళ్లో మాట్లాడాను. కొంచెం గట్టిగా మాట్లాడాను. ఇది వేరండి. నేను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రూపం వేరు. 77 కేజీలు ఇప్పుడు, అప్పుడు 104 కేజీలు బరువు, 5'11" హైట్లు, చాలా భయంకరంగా ఉండేవాడిని. ఆ డబ్బులు ఏవో ఇచ్చేశారు, బళ్ళు తీసుకున్నాం. బయటకు వచ్చేసి నాయుడుపేటకు ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో కొంత దూరం వచ్చేటప్పటికి ఎందుకో ఎమర్జెన్సీగా లిటిల్కి వెళ్ళాల్సి వచ్చిందండి. వెంటనే గబగబా బండి బయటకు తీసేసి ఆ పక్కన ఆ చెట్లు తుమ్మలు ఉంటే ఆ పక్కకి వెళ్ళిపోయాను. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాలి. మా హెల్పర్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏంటి ఇలా జరిగింది ఏదో అనుమానంగా. సరే అని చెప్పి నాయుడుపేట వచ్చిన తర్వాత టీ తాగి బయలుదేరదామని చెప్పని, అది కలకత్తా చెన్నై హైవే అండి. ఇటు 3 వరుసలు ఉంటుంది, అటు 3 వరుసలు ఉంటుంది, మధ్యలో డివైడర్ అని ఒక 8 రంగులు వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎక్కుదాం అని దాటుదాం అని చెప్పని కాలు ఎక్కుతాను అనుకుంటున్నాను కానీ నా కాలు లేవట్లా. నా మెదడు నుంచి కాలుకి లేవట్లా. చూస్తూ ఉండగానే చల్లటి చెమటలు విపరీతంగా ఎడం పక్క గోడలో నుంచి కొంచెం లైట్గా నొప్పి. నేను చూస్తూ ఉండగానే కాకి ప్యాంటు, కాకి షర్టు, కాకి యూనిఫామ్, ఇలాగే అది గబ్బర్ సింగ్ తుండు అంటారు కదండి, అవి ఎక్కుతుంటుంటుంది. డ్రైవర్ సాధారణంగా అదే వాడతారు. మొత్తం బట్టలన్నీ తడిసిపోయింది, చల్లగా ఉంటుంది. ఏంటి నాకేం అర్థం కాలేదు. ఒక్క క్షణం దాని మీద అలా కూర్చుండిపోయి ప్రభు ప్రార్థన చేసుకున్నాను. వెంటనే నాకు ఎందుకో స్మరణకు వచ్చింది హిజ్కియా చేసినటువంటి ప్రార్థన. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆమోస్ కుమారుడు అయినటువంటి యెషయాతో హిజ్కియాకు సమయం అయిపోయింది, అతని ఇంటిని జాగ్రత్త చేసుకోమని ప్రభు వాక్కు ప్రత్యక్షమై చెప్తే అతనికి చెప్తాడు ఆ మాట విన్నప్పుడు హిజ్కియా ఏం చేస్తాడని గోడ పక్కకు తన ముఖాన్ని తిప్పుకుని బిక్కిరిగా దుఃఖిస్తూ, ప్రభువా నీ సన్నిధిలో నేను నడిచిన యథార్థవంతమైన నా ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుని నీకు ఇష్టమైతే నాకు కొంత సమయాన్ని ఇవ్వు, నా పిల్లలు చిన్నవాళ్ళు అని చెప్పని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అతను యెషయా ప్రవక్త అతని హాల్లోకి దాటి ముందే మళ్ళా దేవుని వాక్కు ప్రత్యక్షమై అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు వెళ్ళని చెప్పని అంటాడు. వెంటనే అతనికి ఆయుష్ ఇస్తాడు. అదే ప్రాంతం నాకు జ్ఞాపకం వచ్చింది. కానీ మా జీవితాల్లో మాత్రం అది లేదు. ఏంటి, గత కాలంలో నీ సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించిన ప్రవర్తన మా జీవితాల్లో లేదు. కానీ చీకటి మరణకరమైనటువంటి విధానాలు, లారీ వాళ్ళ గురించి దాదాపుగా మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ అదంతా అదొక రకంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒక బండిని చెప్పాను, బండి ఒకటి తిప్పండి, వెనక్కి తిప్పండి, ఊళ్ళోకి వెళ్ళాలి, కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటా, ఏదో
తేడాగా ఉంది నాకు అని చెప్పని 2-3 హాస్పిటల్కి వెళ్తే ఆ నాయుడుపేట పక్కన ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం. ఆ డాక్టర్ లేడు కానీ జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయి ఉంది. నా పరిస్థితి అంతా చూసి రెండంతుడు పడుకోండి ఇలా బాగా పడుకోండి అని చెప్పని వెంటనే ఈసీజీ అంటారు. ఆ ఈసీజీ పెట్టి తీసి డాక్టర్ గారికి ఎమర్జెన్సీ అని ఏదో ఫోన్ చేసింది. ఆయన కార్ వేసుకుని వెంటనే వచ్చాడు. వచ్చి చూస్తే ఈ లోపే ఆ ఈసీజీ వచ్చేసింది. అది చూశాను నేను. ఏ రిపోర్ట్ అయినా మెడికల్ రిపోర్ట్లో లాస్ట్లో ఇంప్రెషన్ అని కానీ కంక్లూజన్ అని కానీ ఒక రాస్తారు కింద, అంటే ఏంటి అసలు పేషెంట్ అతను రాస్తే ఆ దాంట్లో నేను చూసినప్పుడు ఏమైందంటే అబ్నార్మల్ ఈసీజీ అని, అంటే అసహజమైనటువంటి గుండె రిథం. ఆలోచిస్తే ఆ దాంట్లో తర్వాత ఇంకా కొన్ని టెస్టులు చేసినప్పుడు నేను చూస్తే నా బట్టలో నా వాతావరణం చూసి ఏం తెలియదు అనుకుంటే నాకు ఏర్పించారు, లేకపోతే మామూలుగా చెప్పరు. అవన్నీ చూసినప్పుడు బీపీ ఏమవుతుంది 130-90 ఉంటుందండి. సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటారు దాన్ని. 130-90 ఉండాల్సింది 90-68 వచ్చింది. 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 58-42 మధ్యలో ఫ్లెక్సిలేట్ అవుతుంది, అలా పెరిగి తగ్గుతుంది. ఈ చల్లటి సంవత్సరం చూసినప్పటికీ ఆ కంగారు వచ్చేసి డాక్టర్ గారు ఏదో ఇంజక్షన్ ఇచ్చి అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 90 కిలోమీటర్లు చెన్నై ఎంజి రామచంద్రన్ కార్డియాక్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి మీరు అన్నారు. అవన్నీ సినిమాలన్నీ వద్దండి, సీన్ క్రియేట్ చేయొద్దు, ఎరగ తీసుకుని పడిపోయి చచ్చిపోకుండా ఉండేటట్టుగా మీ దగ్గర ఏమైనా ఉంటే బెడలు ఉంటే ఇవ్వండి, లేదంటే కనుక నేను వెళ్ళిపోతాను. ఎలాగే పర్వాలేదు ఏం కాదని చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే ఒకే ఒక తీర్మానం, యెహోవా ఈరే. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఆయన చేయదలుచుకుంటే మూస్తే తీసేవాళ్ళు లేదు, చేస్తే మూసేవాళ్ళు లేదు అని చెప్పాను. అంటే ఆయన సార్బెట్రేట్ అని ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ ఇచ్చారు. అది 4 కింద పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎంత సివిలియర్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా మనిషిని 2 గంటల సేపు నిలబెట్టేస్తుంది. ఆ బెడలు ఇచ్చేయండి అని చెప్పానంటే ఆయన ఒక దగ్గర ఇచ్చాడు. అక్కడి నుంచి బండి అక్కడ పెట్టేసేసి కరోనా కాపలో పెట్టేసి నేను ఏలూరు వచ్చేసాను. వచ్చిన తర్వాత దాన్ని హార్ట్ అటాక్తోనే వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ మరి హాస్పిటల్లో చూసుకుని మేము మళ్ళీ వచ్చేసాం ఇంటికి. వచ్చి ఆపరేషన్ పడుతుంది. ట్రైవెసల్ డిసీజ్ అంటే గుండెలో 4 గదులు ఉంటాయి, అందులో 3 గదులు దెబ్బలు తిన్నాయని చెప్పని ఇంటికి వచ్చేసిన తర్వాత మాకు రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ మనకు రాలేదు. చాలా ఇదిగా ఉన్నాం, భయంకరంగా ఉన్నాం. అదే సమయంలో మరి మా తమ్ముడు జక్కయ్య, మీలో కొంతమందికి తెలుసు, జాషువా జ్యోతి అయ్య గారికి మరి ఆధ్యాత్మికంగా ప్రియకుమారుడు. పౌలుకి తిమోతి ఎలాగో మనం చూడలేదు, కానీ అంతకంటే ఎక్కువగా అయ్యగారి నుంచి ఫోన్ వస్తే ఆ ఇంటి దగ్గర కూర్చుని కూడా కబుక్కులు లేచినప్పుడు అన్నయ్య చెప్పండి నేను వందనాలు అనేవాడు. అది ఎందుకు బాబు అయ్యగారు ఎదురుగా లేరు కదా, కూర్చోవచ్చు కదా, ఇది చూడరు కదా, ఫోన్లో మాట్లాడడానికి అంత రియాక్షన్ ఎందుకురా బాబు అంటే నీకు తెలియదు అన్నయ్య అనేవాడు. అలా ఉన్నప్పుడు అయ్యగారి దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారనుకుంటా. అయ్యగారు తను వచ్చారు నా కోసం వెతుక్కుంటూ. థియేటర్ గారికి కంగారు పడమాకండి, నేను కంగారు పడాల్సిన పనే లేదు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. 100 సంవత్సరాలు మోనోపాజ్ దాటిపోయిన తర్వాత, స్త్రీ ధర్మం విడిచిపెట్టిన తర్వాత కూడా బిడ్డలు ఇవ్వడానికి సమర్థుడు. 4 రోజులు అయిపోయిన శవాన్ని కూడా బయటికి తీసుకురావడానికి, సమాధి నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన సమర్థుడు. నమ్మటం మనకు చేతం అయితే ఆయన చేస్తారు. మేము ప్రార్థన చేస్తాం, మా సంఘాల్లో ప్రార్థన చేస్తాం, మీకు వచ్చిన భయం ఏమీ లేదు. దైవజనులు ధైర్యం చెప్పినప్పుడు నాకేమీ కాదులే, స్వతహాగానే ధైర్యవంతుడిని. అవన్నీ చెప్పాలంటే సమయం కాదు, కానీ చాలా ధైర్యంగా ఉంటాం. భయం అనేది నా రక్తంలోనే లేదని చెప్పచ్చు. అయినా 3 ఆడపిల్లలు, మగపిల్లలు లేదు. నాకు ఏదన్నా జరిగితే ఏమైపోతుందని అంత చెప్పాను. నేను బ్రతుకున్నంతకాలం నీ చేతి పట్టుకుని నేను నడిపిస్తానని. 47 సంవత్సరాలకు వెళ్ళిపోతే 35-34 సంవత్సరాలు ఏమైపోతే 3 ఆడపిల్లలను తీసుకుని అనే భయం. ఆ భయాలన్నీ దైవజనులు చెప్పినటువంటి ధైర్యం వచ్చిన ద్వారా ఆ ధైర్యాన్ని తీసుకొచ్చాం. అందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానయ్యా. ఆ 3వ రోజు 4వ రోజు ఆలోచనకర్త అయిన దేవుడు మరి మాకు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, రేషన్ కార్డే లేదు మాకు. అప్పటికి ఏమన్నానంటే పొలపరి ప్రాంతంలో మీకు బోర్డు అంతా ఆస్తుందన్నారు. ఆ వాస్తవ మాట వాస్తవం. పొలపరిలోనే నేను పెరిగిందంతా.
ఆస్తి ఉన్నది మా కరెక్టే, ఇప్పటికీ ఉంది అక్కడ, కానీ నాకెంటూ ఏమీ లేదు అని చెప్పని ఇంటి దగ్గర మా మామగారిది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఆ నెంబర్ ఎందుకో నాకు తెలిసి వెంటనే ఫోన్ చేసి చేస్తే ఏపీ మొత్తానికి ఆరోగ్యశ్రీ CEO ఆయనకి వెళ్ళింది. నాదంతా బయోడేటా అంతా చెప్పాను, ఎలా ఉంది సార్ పరిస్థితి, ఇలా ఉంది ఇలా. ఆయన అన్నాడు వెంటనే, ఒక 10-12 నిమిషాల్లో మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోమన్నారు. అంతకుముందే కైలూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు ఉన్న ఆయన బాగా మాకు ఆప్తుడు, ఆయనకి చేశాను, చాలామంది చేశాను, కానీ ఎక్కడ సహాయం మనకు పాజిటివ్గా మనకు సమాధానం రాలేదు. సరే దేవుడిని నమ్ముకున్నాం, దేవుడే సమర్థుడు, మనుషులు ఎప్పుడూ నమ్ముకోలేదు అని చెప్పని అనుకున్నాను. ఆయన వెంటనే 10 నిమిషాలకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తారన్నారు. నేను రమేష్ హాస్పిటల్ విజయవాడకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, మీరు మనిషికి మీరు ఒక తోడు మనిషిని తీసుకుని బట్టలు సర్దుకుని వెంటనే బయలుదేరుకోండి, రేపు ఉదయం 9 గంటలకల్లా మీరు అక్కడ ఉంటే కనుక నేను మనిషిని ఏర్పాటు చేస్తారని. మేము వెళ్ళేటప్పటికే అక్కడ ఒక ఆయన షరీఫ్ గారు అని ఆరోగ్యశ్రీ డెస్క్ ఆరోగ్య మిత్ర అని ఒక టేబుల్ వేసుకుంటాం. అక్కడికి వెళ్తే సార్ మేము కైకుడి నుంచి వచ్చాం, మీకోసమే చూస్తాం సార్ చెప్పారు రండి అని చెప్తాను, మీ గురించి మొత్తం వచ్చింది కానీ కాగితాలు వెంటనే తీసుకుని వెంటనే వితిన్ మినిట్స్ జాయిన్ చేసేసుకున్నారండి. మొత్తం అన్ని టెస్టులు అయిపోయినాయి, ఆ రోజే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మరి మీకు ఆపరేషన్ చేయడానికి ఒక ఆగస్టు 1వ తారీఖున మాత్రమే మీకు ఖాళీ ఉంది. ఆ రోజే సర్జన్స్ ఖాళీ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రోజు ఆదివారం అమావాస్య, క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి మంత్రోపదేశాలు చేసేటువంటి రోజులు రకరకాల ఆ టైము. ఆయన ఆ రోజే ఖాళీ ఉంది. మరి ఏంటి మీ తాలూకాని ఎవరినైనా తీసుకెళ్తే, మా తాలూకాళ్ళకి నేనే తాలూకా, నేనే జిల్లా, మా వాళ్ళకి మాకంటే పైన ఎవరు లేరు, చేసేయండి. కాలములు సమయములు యెహోవా వశములు. ఆదివారం అమావాస్య రోజు ఆదివారం గుండె ఆపరేషన్ జరిగిందండి నాకు. 14 అంగుళాలు కట్టేశారు. ఈ కాలర్ బోన్ అంటారు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 14 అంగుళాలు, 12 గంటల ఆపరేషన్ జరిగింది. 48 నిమిషాలు గుండెని ఆఫ్ చేసి దానికి ఇది చేసి ఆ కాలులో నుంచి కొన్ని నరాలు తీసి కడిగి, బోటి తెలుసు కదా మళ్ళీ చాలామంది తెలుసు, కడిగినట్టుగా కడిగి వానేసి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం పొద్దున్న 7-10కి తీసుకెళ్లారు లోనికి, సాయంత్రం 6ంటికి మెలకు వచ్చింది. వాళ్ళే లేపారు. మీరు ఎవరితో మాట్లాడతారు మీరు అని అన్నారు. ఇంకెవరితో మాట్లాడతారు? నోట్లో పెద్ద పైపు, ఇంత లావు పైపు ఉందండి, ఇక్కడ ఇంత లావు పైపు ఉంది, పాస్కి వెళ్ళడానికి ఒక పైపు, ఇక్కడి నుంచి 8 కరెంటు వైర్లు, మాస్క్, దీనికి ఆక్సిజన్కి, కాళ్ళకు పైపులు, ఈ ట్రిప్పులు, కరెంటు ట్రిప్పులు, మొత్తం అంతా కరెంటు మీద. ICCU అంటారు దాన్ని. 5 రోజులు మిషన్ మీదే నడుస్తుంది, ఊపిరితో సహా గుండు కొట్టుకోవటం. ఎవరంటే నేను చెప్పాను మా మిసెస్తో మాట్లాడాలని. నేను ఉన్నది 6వ అంతస్తు, విజిటర్స్ లాంజ్లో కింద ఉంది ఆమె అని తెలిస్తే పరిగెత్తుకు వస్తుంటే, పరిగెత్తమాకమ్మ లిఫ్ట్లో రండి అని చెప్పి లిఫ్ట్లో తీసుకొచ్చారు. చూశాను, చూడండి అని దూరంగా నిల్చోబెట్టారు. భోజనం చేసావా అని. చేయలేదు అంటలేండి ఆవిడ. మీకు చేపిస్తారా తినిపిస్తారా అని అక్కడ ఉన్న నర్సు అనుకున్నాను. సరే ఓకే పర్వాలేదు నేను అంటే, తను ఏడుస్తుంది. ఇక్కడ ఏడవకూడదమ్మా, ఆయన బాగున్నారు, క్షేమంగా ఉన్నారని చెప్పటం కోసమే మిమ్మల్ని పిలిచాం తప్ప మీరు ఏడిస్తే ఆయన కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. ఆమె 2 నర్సులు చేయబట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. 5వ రోజుకి అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి, వేరే దారి లేదు. నేను అనుకున్నాను, రోడ్డు పక్కన లారీల దగ్గరికి వెళ్ళి నేను మీతో పాటు డ్రైవర్ లేదు, గుండె ఆపరేషన్ ఇంతయ్యా, నేను బలహీనంగా ఉన్నాను, నాకు 3 ఆడపిల్లలు ఏమైనా సహాయం చేయండి అయ్యా అని అడుక్కోవాలా అనుకున్నాను నేను. కానీ దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 17వ సంవత్సరము ఆఖరి రోజు వరకు నేను కూర్చుని ఆ స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడు ఒక అనుభూతిని చెందుతాను. యేసయ్య నా పక్కన కూర్చుని, నేనున్నాను పద పేరు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్నట్టు ఒక ట్రాన్స్ఫర్. అది దీని వివరం మనకు అర్థం కావాలంటే,
నేను పద్మాస్ టీవీలో పరవాసన అయి ఉండగా నాకు ప్రభు కనిపించినప్పుడు నేను సత్యన వాణిలో పడి ఉన్నానని యోహాను అంటాడు. ప్రకటన గ్రంథం ప్రారంభంలో కనిపిస్తుంది. ఆయన పక్కన కూర్చున్నటువంటి అనుభూతి అలా వెళ్ళిపోతుంది. వందల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మళ్ళా వెళ్ళిపోతున్నాను. ఎలా బ్రతకాలనుకున్నాం ఆ స్థితిని నన్ను ఇలా ఉంచలేదు. ఎటు తిరిగి ఈ జనవరి నుంచే లోకల్లో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అవుతాను. కానీ లేదంటే కనుక 500-600 కిలోమీటర్లైనా ఒక్కడిని వచ్చేస్తాను. ఏం బయలు అలా కూర్చుంటే 20 గంటలు కూర్చుని బండి త్వరగా ఎంత చేశారు నా దేవుడు. దీని అంతటికీ కారణం ఇంకా చాలా జరిగినాయి. అవన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ సమయం కుదిరినప్పుడు చెప్తాను. గత 3 సంవత్సరాల క్రితం నుంచి మేము సరైనటువంటి స్థితిలో లేము. కానీ ఒకే ఒక దారి యేసయ్య. కానీ ఈ వయసులో యేసయ్యకు నా వల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు. నా కుటుంబానికి నేను సరైనటువంటి విధానం లేదు, సంఘంలోనూ లేదు. కారణం ఏంటంటే నన్ను నినివేకి వెళ్ళమన్నారు. నేను తర్షీష్కి వెళ్ళాను. ఆ ప్రయాణం వల్ల చాలా పోగొట్టుకున్నది ఏది తిరిగి రావాలని నేను కోరుకోవట్లేదు. కానీ మరణాపేక్షతో ఉన్నటువంటి మేము జనవరి 1 నుంచి దాదాపుగా అది 2 విలేజ్ను ఫాలో అవుతున్నాం. అమ్మగారు అయ్యగారు మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు కలిగి ఉంటాం. మమ్మల్ని మళ్ళా తిరిగి లేపటం ఆయన చెప్తున్నాం. దేవుడికి ఏది చిత్తమైతే ఇది జరగాలి, స్పెసిఫిక్గా ఇలా జరగాలి అని మనం అనుకుంటే అది జరగనప్పుడు మనకి కొంచెం వేదన కలుగుతుంది. ఏది జరిగినా నీ చిత్తమే అంటే అప్పుడు మనకి దాన్ని హిందువులు అంటారు స్థితప్రజ్ఞత. దీని గురించినటువంటి వివరాలు భగవద్గీతలో ఉంటాయి. అలాగే గౌతమ బుద్ధునికి కలిగినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందని నేను దాని గురించి అధ్యయనం చేసినప్పుడు ఏంటంటే హద్దు మీరినటువంటి కోరికలే దుఃఖానికి కారణం అంటాడు తథాగతుడు గౌతమ బుద్ధుడు. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అమ్మా. 10 ఎకరాల పొలపడిలో ఉన్న చెరువుల్లో వాటర్ నాకు కావాలని, లేకపోతే ఏదో పెద్ద కారు కావాలని, విమానాల్లో తిరగాలని నా కోసం ప్రార్థించవద్దు. కానీ దేవుడి చిత్తం ఏదైతే అది నా పట్ల నా బిడ్డల పట్ల నెరవేరులాగా ప్రార్థన చేయండి. చాలాసార్లు 3 సంవత్సరాల క్రితం బతుకును సాధించుకుని వెళ్ళిపోయిన నా బిడ్డను జ్ఞాపకం చేసుకుని దినదినం ఏడుస్తున్నా. మొన్న ఒక రోజు హెడ్సీ ప్రభుదాస్ గారిని పెదనాన్న అని పిలిచింది. నా బిడ్డ పిలిచినట్టు అనిపించింది. మమ్మీ డాడీ అని మా పిల్లలు పిలవరు. మమ్మీ డాడీ అని మాకు ఇష్టం లేదు. అలాగని కన్నురెప్పలు కత్తిరించుకొని ఎదారికి కనిపించుకుని కల్చర్ కూడా కాదు. ఆ పాప అయ్యగారిని నాన్న అని పిలుస్తుంటే నా బిడ్డ నన్ను పిలిచింది అనుకుంటున్నాం. గత 3 సంవత్సరాలుగా మా ఇంట్లో కొత్త బట్టలు లేవు. 3 సంవత్సరాలుగా ఏ శుభకార్యాలకు మేము ఎక్కడికి వెళ్ళటం లేదు. కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా బిడ్డలు లాంటి బిడ్డలు వాళ్ళ నాన్నని వాళ్ళ పెదనాన్న అని పిలిస్తే నా బిడ్డ ఆ రోజంతా మామూలు స్థితికి రాలేని స్థితిలో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే కోరుకోకూడదు క్రైస్తవుడు, కానీ మరణాపేక్షతో ఉన్నాం. మా కోసం ప్రార్థించండి. ఇంతకుముందు ప్రార్థించారు. 17 సంవత్సరాలు నేను మీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు ప్రార్థిస్తే నా వల్ల సంఘానికి నా కుటుంబానికి ఎంత ఉపయోగం ఉన్నది తెలియదు. కానీ దేవుడి కన్సెప్తాన్ని మా కోసం నెరవేర్చినట్టుగా మీ అందరికీ ప్రార్థన చేయమని వేడుకుంటూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ 1 and all.